రికార్డులో తిమ్మం మర్రిమానే కాదు, ఎందుకు మనం ప్రయత్నం చేయలేము, ఆ సిక్కిం వాలసుల ముందర తలదించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు బయటికి రాలేమని ఒక కసితో పనిచేయాలని ముందుకు పోతే సోదరుడు గాండ్లపేటలో చదువుకొని ఈ రోజున అమెరికాలో స్థిరపడినటువంటి విశ్వనాథ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగినప్పుడు మొదటిగా మాకు ఇంకా కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో వాయిస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రజల గ్రీవెన్సెస్ను కూడా అడ్రస్ చేయాలా, రిడ్రెసల్ చేయాలనే ఆలోచనతో కూడా ఒక యాప్ డెవలప్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ వేమన గారిది కానీ టూరిజం కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే నాకు ఒక వ్యాన్ మీరు ఇవ్వగలిగితే నేను చేసి పెడతా అంటే, వ్యాన్ కాదు బస్సే ఇస్తామని చెప్పేసి, అందులో ఓల్వో బస్సే ఇస్తామని చెప్పేసి ఓల్వో బస్సు ఏర్పాటు చేసి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ పోయినటువంటి వాస్తవం ఏమంటే, పిల్లలు పోయేసి వేమన గారితో ఇంటరాక్ట్ అవుతారు. దే విల్ ఆస్క్ ఏ క్వశ్చన్, దానికి జవాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేమన గారి గొంతుకతో వేమన గారి రూపంలో చెప్పేటువంటి సమాధానాలు ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా కావచ్చు. అంటే వేమన గారికి ప్రాచుర్యం కల్పిస్తూ అంతే స్థాయిలో సమస్యలకు జవాబులు చెప్తూ పిల్లల అటెన్షన్స్ను కూడా డ్రా చేసి ఈరోజు డిజిటల్ టెక్నాలజీ కానీ డిజిటల్ లిటరసీ కానీ పెద్ద ఎత్తున ఆలోచన కానీ ఆచరణలో కానీ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందులో భాగంగా మేము రికార్డ్స్ చూసినప్పుడు ఒక కవి మీద, ప్రజాకవి మీద, ఆ ప్లాట్ఫామ్ మీద ఇంతమంది జనాభా ఒక్కసారి గొంతుగా విప్పినటువంటి రికార్డ్ ఎక్కడా లేదు. అందుకే ఆ ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఈ రోజున లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. దానికి ఇందాక కలెక్టర్ గారు అడుగుతున్నారు నెంబర్ ఎట్లా కౌంట్ చేస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రిస్ట్ బ్యాండ్ ఇచ్చినాం. దాన్ని టెక్నాలజీతో అడాప్ట్ చేసుకొని దాన్ని కౌంట్ చేసేటువంటి పరిస్థితులు లేకపోయినాం. ఆ రకంగానే రికార్డ్ క్రియేట్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు వచ్చే రోజుల్లో ఈ బస్సు ద్వారా కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలా. ఈ ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఉందంటే ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేసే టూరిస్టులకి మళ్ళీ ఇక్కడికి రావాలనే ఉత్సుకత కలగల్లా. కేవలం వాళ్ళకు ఉత్సుకత ఉండి ఇక్కడికి రప్పిస్తే వాళ్ళని మళ్ళీ ఎక్కడా తలదించుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఉండకూడదని మాకు 4 రోజులు నిద్ర మేల్కొని భోజనము ఆహారం కూడా మానేసి పనిచేసి చాలామంది పనిచేస్తే ఆ రిజార్ట్ని ఒక రూపుకి తీసుకురాగలిగినాం. ఇంకా తుది రూపు రాలేదు. ఓ వారం 10 రోజుల్లో ఆ తుది రూపుకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ప్రయాణం అక్కడితో ఆగదలుచుకోలేదు, లేదు ఈ ప్రోగ్రాంతో నిలబడిపోదలుచుకోలేదు. ఇక్కడితో మా మొదటి అడుగు వేయదలుచుకున్నాం. ఈ అడుగు తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ కటారపల్లిలోనే ఏదైతే రిజార్ట్ మనము రెడీ చేస్తున్నామో ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ కానీ పరిపాలన కానీ కలెక్టర్ గారి చొరవతో మళ్ళీ పునరుద్ధరింపబడాలని చెప్పేసి కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయన కోరుతున్నాం. ఎందుకంటే ఆయనే చైర్మన్ టూరిజంకి. అదే కాకుండా ప్రతి వీకెండ్లో కూడా సాటర్డే సండే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పేసి కూడా దానికి ఏదైనా మా సపోర్ట్ కావాలంటే కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. సో దట్ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ సిస్టమ్ కావచ్చు, కుటుంబాలతో కలిసి ఇక్కడ వచ్చి కూర్చొని సరదాగా గడిపేటువంటి ఒక్క ప్రాంతం కూడా ఈ నియోజకవర్గంలో లేదు. పాపం మా వాళ్ళు, మా నవాబులు అయితే అట్లా బట్రేపల్లి కన్నా పోతారు, అది కూడా వానాకాలంలో నీళ్లు కురిస్తే, లేదంటే ఆర్కిల్స్ పోతారు. అట్ట కాకుండా కటారుపల్లికి తిమ్మమ్మ మర్రిమానికి వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం కటారుపల్లి తిమ్మమ్మ మర్రిమాను కదిరి నరసింహస్వామికి ఆగిపోం. చెర్లోపల్లి రిజర్వాయర్ మీద మా దృష్టి ఉంది. ఖచ్చితంగా దేవర చెరువు మీద కూడా మా దృష్టి ఉంది. వీటన్నిటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితుల్లోకి 2026లోనే అడుగులు పడతాయి. క్షేత్రస్థాయిలో అమలు చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజల సహాయ సహకారాలు అవసరం. కటారుపల్లి వాళ్ళకి పదే నేను రోజు సన్నాయి నొక్కులు నొక్కుతూనే వచ్చిన. ఎవరైనా మీ ఊర్లోకి వస్తే మంచినీళ్ళు టీ కూడా అడగరు. పర్యాటకం పెరగాలంటే ఆ ప్రాంతవాసుల్లో బయట నుంచి వచ్చేటువంటి అతిథులు మాకు దేవుళ్ళు. వాళ్ళ నుంచి లాభాపేక్ష లేకపోయినా కూడా మీరు వాళ్ళని పిలిచే పిలుపు కానీ వాళ్ళ పట్ల చూపే ఆప్యాయత కానీ పదే ఈ ప్రాంతానికి రప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేమెన్ని సౌకర్యాలు కలగజేసినా కూడా మీ ఆప్యాయత అనురాగము, మీరు ఆతిథ్యం ఇచ్చే తీరుతెన్నులే వాళ్ళని కట్టిపడేస్తాయనేది వాస్తవమని కటారుపల్లి వాసులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను.
భవిష్యత్తులో మీ ఆలోచనలకు దీనికి అనుగుణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాదు కదిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గర్వపడుతున్నాం ఇక్కడ పుట్టినందుకు. నాయకుల్లో కల్మషాలు ఉండొచ్చు, నాయకుల్లో కుట్రలు ఉండొచ్చు, నాయకుల్లో షార్ట్ కట్ మెథడ్స్ ఉండొచ్చు. ప్రజల్లో, ఈ ప్రాంత ప్రజల్లో అపారమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించేటువంటి గుణం ఉంది, క్షమాగుణం ఉంది. శత్రువు వచ్చినా కూడా క్షమించేటువంటి గుణం కేవలం ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి కూడా గర్వంగా చెబుతా ఉన్నాను. ఎవరైనా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చుకోవడంలో అగ్రస్థానం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా ఈ జిల్లాలో ఉందంటే అది కదిరి నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి పుష్కరాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గోదావరి వాసుల్ని పొగిడినటువంటి పరిస్థితులు మేము ఆ రోజున మనసులో అనుకున్నా. మా సార్ ఇంత పొగుడుతున్నాడు, బహుశా మా కదిరి గురించి తెలియదని. నరసింహస్వామి తిరణాలు వస్తే మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. రోడ్లు ఎంబడతా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది లేకుండా వచ్చినోడికి మా ఇంటికి వచ్చినాడని అన్నం పెట్టేటువంటి పరిస్థితులు మా ప్రాంతంలో మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చూస్తున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోదావరి వాసులు చెప్పగలిగినారు, కదిరి వాసులు చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెనకబడుతున్నాం అనేది కూడా వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటినీ అధిగమించి మా ఆలోచన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అనుగుణంగానే మా అడుగులు ఉంటాయి, మా ఆలోచనలు ఉంటాయి. మైక్రో లెవెల్లోకి వచ్చినప్పుడు, యూనిట్ లెవెల్కి వచ్చినప్పుడు నియోజకవర్గం యూనిట్గా ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే నిర్మాణాత్మకంగా మా అభివృద్ధి వైపు మా కాంక్ష ఉంటుంది, మా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పదే పదే టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఏదో అనుకున్నా. మొన్నటి రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినారు, కూర్చున్నాం. ఆయన రివ్యూ చూస్తూ, ప్రసాద్ నువ్వు నెక్స్ట్ జనరేషన్ లీడర్వి కానీ ఓల్డ్ ఫ్యాషన్ పాలిటిక్స్ చేస్తాను అని నాకు కసి పెరిగింది ఆ రోజు నుంచి. అందుకు ఆ కసి మా సార్ మీద పెరగల. ఆయనతో ఈ మాట కూడా పడకూడదు, నేను ఎప్పుడు మాట పడలేదనే ఆలోచనతోనే ఈ రోజున టెక్నాలజీలో ఈ అనంతపురం జిల్లాలో అందరి ఎమ్మెల్యేల కంటే ముందుగానే టెక్నాలజీ అడాప్షన్ చేసుకొని ప్రతి కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినాను. దాని ప్రతిరూపమే ఆ బస్సు కావచ్చు, ఇందాక మీకు చూపించినటువంటి పీపీటీ కావచ్చు. వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మున్సిపాలిటీ కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 4 రోజులుగా ఇక్కడ చూస్తున్నాం, అధికారులు కొద్దిమంది పని చేయలేదు, కొద్దిమంది అద్భుతంగా పనిచేస్తాను. మున్సిపల్ కమిషనర్ గారి మీద మా కౌన్సిలర్లు అయితే ఎప్పుడు కోపంగా ఉంటారు, వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆయన కష్టపడినటువంటి తీరు నిజంగా కటారుపల్లి కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాత్రి మోలు కష్టపడి దానికి ఒక తుదురీపు తీసుకురాగలిగినారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పనిచేశారు. వారందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా సోదరుడు ఉద్దండం చంద్రశేఖర్ గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు నేను గట్టిగా అరుస్తూనే ఉండా, వాళ్ళని మందలిస్తూనే ఉండా. ఎందుకంటే వాళ్లకు నాకు ఒక తేడా ఉంది. నేను ఏదన్నా అనుకుంటే అది వాస్తవ రూపంగా 100కు 100% గ్రౌండింగ్ కావాలంట. వాళ్ళు మొదటి నుంచి డీవియేషన్లోనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం కరెక్ట్గా ఉంది కానీ ఆచరణలో మాత్రం కొద్దిగా తేడా ఉందనే దానికే కోప్పడుతూనే వచ్చినాను. ఏదైనా మనసు నొప్పించింటే మీరు మనస్ఫూర్తిగా మన్నించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా పిలవంగానే సోదరుడు ఆయన సుందర్ గారికి అంతేకాకుండా రెడ్డి సంఘం వాళ్ళని కూడా మొదట్లో పిలిచినాం. పార్టీలు గీర్టీలు పక్కన పెట్టేయండి, వైషమ్యాలు పక్కన పెట్టేయండి, ఇది మనందరి కోసం, మన ఊరి కోసం, మన ప్రాంతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. మీ అందరూ సహృదయంతో దీంట్లో భాగస్వాములు కావాలన్నాము. అందుకు అనుగుణంగానే వారందరూ సహకరించి భాగస్వాములైనందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు కోరిక కోరినారు, యోగి వేమన విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని. ఆ రోజు నేను చెప్పిన, ఈ నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అందుకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉంటాయి. 4 ద్వారాల్లో కూడా 4 మహనీయులవి, నరసింహస్వామిది కావచ్చు, అంతే స్థాయిలో తిమ్మమ్మ మర్రిగావిని కావచ్చు, యోగి వేమన కావచ్చు, ఇంకో చోట మహాత్మా గాంధీ కావచ్చు. 4 మార్గాల్లో కూడా 4 విగ్రహాలు ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం. నగరాన్ని అందరంగా తీర్చిదిద్దే క్రమంలో అందులో భాగంగా ఎక్కడో ఒక చోట
ఖచ్చితంగా వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాము. అది మాకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇమ్మని చెప్పేసి అడుగుతాను. మీరు అక్కడ ఇక్కడ అనకుండా నలుగురు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యక్తులే. ఈ 4 కూడా నగరం యొక్క బ్యూటిఫికేషన్లో పార్ట్గా ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమము సజావుగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి చిన్న పెద్ద ఆడ మగ ధనిక పేద తారతమ్యం లేకుండా వేమన సిద్ధాంతానికి కట్టుబడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. రానటువంటి వాళ్ళు విశ్వదాభిరామలే అని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై